ఆశ్చర్యకరుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలంలో అనగా 2024 సంవత్సరం జూన్ నెల 11వ తేదీ ఉదయకాలంలో మనమందరము మన కుటుంబాలతో కలిసి ఇలాగ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాలంలో మనము ఈ దినము కొరకు దేవుని యొక్క వాక్యమును మరి చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతోనూ చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతికి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమేన్. ఈ లేఖనం ఆధారం చేసుకొని మనము ఈ ఉదయకాలంలో వెళ్ళి చెప్పండి అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం. ఈ కాలమునకు దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారు వెళ్ళి చెప్పండి అనే అంశమును ఏప్రిల్ మాసము 17వ తేదీ 1960వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. మనము ఈ గొప్ప అంశముల నుంచి శ్రేష్టమైన దేవుని మాటలు విందాం. పునరుద్ధానము తర్వాత దేవుడు మనిషికి ఆజ్ఞను ఇచ్చుటను మనము చూసాము. వెళ్ళి చెప్పండి, మీరు వెళ్ళి చెప్పినట్లయితే ఆ కార్యములు మిమ్మల్ని వెంబడించును. నీకు చెప్పుటకు ఏమీ లేనట్లయితే మీరు వెళ్ళుట వలన ప్రయోజనం ఏదియూ లేదని నేను చెప్పాను. నీకు చెప్పుటకు తప్పు వర్తమానం ఉన్నట్లయితే అప్పుడు కూడా ఏ ప్రయోజనము లేదు. ఆ మర్మమును నీవు చెప్పాలి. కొద్ది కాలము క్రితము ఒక పోటీలో పాల్గొనిన బాలుడిని గూర్చి పుస్తకము నేను చదివాను. ఆ పోటీలో అతడు గొప్ప పేరు సంపాదించాలి, ఒక స్థానమునకు చేరు వరకు ఏ బాలుడైతే ఆ రహస్య సంకేతమును తన మనసులో గుర్తుంచుకొనునో అతడు ఆ రహస్య సంకేతం చెప్పినప్పుడు ద్వారపాలకుడు అతనిని లోపలికి పంపుతాడు. అది ఆ బాలుడి ఐక్యూ కొలుచుటకు అతడు ఆ స్థానమునకు వెళ్ళినప్పుడు అతనికి ఇవ్వబడిన రహస్య సంకేతమును చెప్పినప్పుడు
ఆ ద్వారము తెరవబడుతుంది. అతనికి గొప్ప గౌరవం లభిస్తుంది. ఆ చిన్న బాలుడు చాలా వేగముగా నడుస్తాడు. అతడు పోటీలో మిగిలిన బాలురు అందరినీ ఓడించగలను అని తలంచాడు. అతడు ప్రతిరోజు పరుగెత్తటం అభ్యాసం చేశాడు. అతడు ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొనుచు తన భౌతిక శరీరమును పరుగులో అలసిపోకున్నట్లుగా తీర్చిదిద్దాడు. అతడు కాళ్ళు వెనక్కి పెట్టి తలను ముందుకు వంచి అందరికంటే ముందుగా ఎలా పరిగెత్తాలో అభ్యాసం చేశాడు. ఆమేన్. పరిగెత్తునప్పుడు శరీరం అలసిపోకుండా గాలి ఎలా పీల్చుకోవాలో అభ్యాసం చేశాడు. తనకు తెలిసిన ప్రతి కోణంలో దాన్ని అభ్యసించాడు. ఆ ఉదయం పరుగు పందెం ప్రారంభమైనది. సుమారుగా 150 మంది చిన్నపిల్లలు అందులో వరుసలో నిలబడ్డారు. ఆ బాలుడు తన వయస్సులో వారిలో మంచి బలమైన శరీరము కలిగి ఉన్నాడు. అతడు తన శిక్షణ అంతా గుర్తు తెచ్చుకొనెను మరియు అతడు సిద్ధముగా ఉండెను. వారందరూ వరుసలో నిలబడి తన ముందున్న దారమును తన ముందున్న దారముకు తమ ముక్కును ఆనించి సిద్ధముగా ఉన్నారు. అతడు నియమాలన్నీ చదివి సిద్ధపడేది. ఆ తుపాకీ పేలగానే ఆ వరుస చెదిరిపోయినది. ఆ బాలురు ముందుకు దూకారు మరియు ఆ బాలుడు అందరికంటే బలంగా ఉండెను. అతడు వారిని దాటి ముందుకు దూసుకుపోయాడు. మంచి శిక్షణ పొందిన అతడు మెరుపు వేగముతో పోటీలో ఉన్న బాలురందరినీ దాటి ముందుకు వెళ్ళాడు. మిగిలిన వారిలో ఉత్తమమైన వారు అక్కడికి చేరుటకు 2 లేక 3 నిమిషాలు ముందుగా అతడు అక్కడికి చేరుకున్నాడు. కానీ శారీరకమైన శిక్షణ పొందాడు కానీ రహస్య సంకేతము మర్చిపోయాడు. అతడు ఆ గవిని దాటు కావలసిన ముఖ్యమైన దానిని మర్చిపోయాడు. అతడు అటు ఇటు తిరుగుతూ మనసులో వెతికాడు. అతడు ముఖ్యమైన దానిని మర్చిపోయి శరీర విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపించాడు. తరువాత వరుసలో వేగముగా పరిగెత్తలేని బాలురు రహస్య సంకేతము గుర్తుంచుకున్నారు. వారు లోపలికి వెళ్ళారు. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడైన మా దేవా, ఈ యొక్క ఉదయకాలంలో కుటుంబ బలిపీఠంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మా కొరకు అద్భుతమైన మీ మాటలు సిద్ధపరిచి చదువుకోవటానికి సహాయం చేసినందుకు స్తోత్రము నాయన. కొద్ది నిమిషములు ఆ మాటలను మాకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడా మీరు దిగివచ్చి మాతో మాట్లాడమని యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా ఈ ఉదయకాలం నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మరి ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము విందాము. ప్రాముఖ్యముగా మనము ప్రతిరోజు కూడా కుటుంబ బలిపీఠము ద్వారా మనమందరం కూడా దేవుని మాటలు వినటానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నారు. ఈరోజు కూడా మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకొని వెళ్ళి చెప్పండి అనే అంశంలో ఈరోజు మనకు కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుని ప్రవక్తలో దేవుడుండి మాట్లాడుతున్నారు. దాన్ని మనం చదువుకున్నాం. కొద్ది నిమిషాలు దాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానము చెంది తర్వాత దేవుడు మనిషికి ఆజ్ఞ ఇచ్చుటను మనం చూసాం.
ఆమేన్. మన యేసయ్య ఎవరు? మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. అది ఏంటంటే, చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణమును అర్పించి, ఆయన నిన్న మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే కల్వరిలో ఆయన ప్రాణం అర్పించాడో పాపమునకు బాకీ చెల్లించబడింది. ఆమేన్. తర్వాత పాపపు సమస్య పరిష్కరించబడింది. అయితే మనము ఆయన కల్వరిలో ప్రాణం అర్పించి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, మనం రక్షించబడిన తర్వాత, మన పాపమునకు పరిష్కారం దొరికిన తర్వాత, ఆయన ఆలోచన ఏంటంటే, మనం ఏదైతే పొందుకున్నామో ఆయన వెళ్ళిపోయే ముందు ఆయన శిష్యులకు మీరు వెళ్ళి చెప్పండి. ఏం చెప్పాలి? ఈ గొప్ప అద్భుతమైనటువంటి మహిమకరమైన సువార్త. ఏంటి సువార్త అంటే, లేఖముల ప్రకారము దేవుడు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇది సువార్త. ఇది చెప్పాలి. అయితే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మీరు వెళ్ళి చెప్పినట్లయితే ఈ కార్యములు మిమ్మల్ని వెంబడిస్తాయి. ఈ విషయాన్ని మార్కు సువార్తలో మనం చూడొచ్చు. 16వ అధ్యాయం. నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. నీకు చెప్పుటకు ఏమీ లేనట్లయితే వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. వెళ్ళటానికి ముందు నీకేం చెప్పబడిందో దాన్ని నువ్వు గుర్తుంచుకో. దాన్ని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. దానికని చూడండి, ఇక్కడ ఏదో చెప్పలేనప్పుడు నీకు చెప్పుటకు తప్పు వర్తమానం ఉన్నట్లయితే అప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలనే మర్మము నీకు తెలియాలి. ఆమేన్. దానికనే ఇక్కడ ప్రవక్త ఒక చక్కని జరిగిన సంఘటన ఒక పుస్తకంలో, పరుగు పందెంలో పోటీలో పాల్గొన్నటువంటి కొంతమంది బాలురులో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆ బాలుడు మంచి అభ్యాసం చేసి పరుగు పందెంలో మంచి దేహదారుఢ్యము కలిగి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేశాడు. పరుగు పందెంలో నేను గెలుపొందాలి, ముందుకి అందరికంటే ముందుగా నేను వెళ్ళి నేను బహుమతి పొందుకోవాలి. అయితే ఆ పోటీల్లో ఏం చేశారంటే, మీరు పరిగెత్తిన తర్వాత ఒక గది ఉంటుంది, గదికి తలుపులు వేసి ఉంటాయి, అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రహస్య సంకేతం ఒకటి మీకు చెప్తాం, దాన్ని గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ రహస్య సంకేతం చెప్తేనే ద్వారపాలకుడు తలుపు తీస్తాడు అని చెప్పారు ఆ పరుగు పందాలు ఏర్పాటు చేసిన వాడు. అయితే ఈ యవనస్తుడు లేక ఈ బాలుడు ప్రతిరోజు ఆ పోటీలో పాల్గొనటానికి ముందుగానే చక్కగా మంచిగా తర్ఫీదు అయ్యాడు. తర్ఫీదు అయిన తర్వాత ఆ ఒకరోజు ఉదయం పరుగు పందెం ప్రారంభమైంది. అందరూ కూడా ఇంచుమించు 150 మంది పిల్లలు పాల్గొన్నారు. ఆ గీతకు లేక దారమునకు ముక్కు ఆనించి రెడీగా ఉన్నారు. తుపాకీ పేల్చబడింది. అందరూ బయలుదేరండి సంకేతం రాగానే బాగా ప్రాక్టీస్ చేసినటువంటి యవనస్తులు అందరికంటే ముందు బలంగా పరిగెత్తి అందరికంటే ముందు 2-3 నిమిషాలు ముందే అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి?
రహస్య సంకేతం. అక్కడ ఏదో ఒక తనకు చెప్పబడినటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ చెప్పాలి. అది చెప్పకుండా గుర్తురాలి. అక్కడికి పోయిన తర్వాత మర్చిపోయాడు. ముందు వచ్చిన ప్రయోజనం ఏమైనా ఉందా? అటు ఇటు తిరుగుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఏంటి అది మర్చిపోయానని. శరీర సంబంధంగా బాగా తరిఫిదాడు, కానీ లోపల అక్కడ చెప్పవలసినటువంటి ఆ రహస్య సంకేతాన్ని మర్చిపోయాడు, చెప్పవలసిన మాటలు. ఇక ఆ బాబు తర్వాత వచ్చినటువంటి కొంతమంది వచ్చి చెప్పారు, లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించాడు, మనకు ఒక మర్మమును ఇచ్చాడు. ఈ కాలపు వర్తమానమే మర్మం. దీన్ని మనము మన హృదయంలో కలిగి ఉండి మనము ఖచ్చితంగా ఏం చేయాలంటే దాన్ని అనుసరిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ, ఆమేన్, మన కొరకు ద్వారము దేవుడు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు దేవుడిచ్చిన ఈ వర్తమానం ప్రకారంగా జీవించినప్పుడు అక్కడ మనకి తెరవబడుతుంది. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇతరులకు అనేక మంది జీవితాలని మనము దేవుని దగ్గర నడిపించడానికి మనం వెళ్ళి ఆ రోజు శిష్యులకి ఎలాగైతే చెప్పాడు, ఆయన పునరుద్ధానుడని, ఆయన సజీవుడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన నాలో ఉన్నాడని మనం ఈరోజు చెప్పాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రభువా, ఈ ఉదయకాలంలో మాకు ఇచ్చినటువంటి గొప్ప అయా వర్తమానమును బట్టి, వాక్యమును బట్టి స్తోత్రము నాయన. మేము శరీర సంబంధమైన అభ్యాసము కాదు నాయన. అందుకే పౌలు గారు రాశాడు, శరీర సంబంధమైనటువంటి సాధకము కొంత మట్టుకే ప్రయోజనమని. అయా, ఆత్మ సంబంధమైనటువంటి సాధకము ఇహలోకములోను రాబోయే లోకములోను ఎంతో ప్రయోజనకరమైందని. అందుకే ప్రభువా, ఈరోజు మీరు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత మమ్మలను రక్షించి మాకు ఒక గొప్ప వర్తమానం ఇచ్చారు. దాన్ని మేము వెళ్ళి చెప్పాలి నాయన. ఆనాడు మీరు తిరిగి లేచినప్పుడు మీరు శిష్యులతో లేక మీకు కనబడినటువంటి వ్యక్తితో మీరు వెళ్ళి చెప్పండి, నేను తిరిగి లేచాను, నేను సజీవుడను. అయ్యా, ఈరోజు మీరు సజీవులే నాయన. అవును, నిన్నటి రోజున మేము తెలుసుకున్నాం, మెథడిస్టు, బ్యాప్టిస్టు, పెంతుకొస్తు అనే సమాధుల్లో ఈరోజు వాక్యాన్ని ఉంచడానికి ప్రయత్నించారని, ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం నిన్ను మా ప్రభు ఆ సమాధిలో పెట్టి ముద్రించారని, ఆ రాయికి ముద్ర వేశారని, కానీ 3వ రోజు ముద్రను పగలగొట్టి నువ్వు బయటికి వచ్చినట్టుగా ఈ చివరి కాలంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నా ప్రభువా మాకు బయలుపరిచినందుకు, అనగా నా ప్రభువా ఆ సమాధుల్లో నుంచి, ఆ సంస్థలైనటువంటి దాంట్లోంచి బయటికి వచ్చి ప్రభువా మేము మిమ్మల్ని వెంబడించడానికి మాకు ఇచ్చిన గొప్ప వర్తమానం బట్టి స్తోత్రం నాయన. మనం అందరం కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఇచ్చిన వాక్యాన్ని, అదే రహస్య సంకేతం, దాన్ని మనము ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో కలిగి ఉండాలి. ఖచ్చితంగా దాన్ని మనము ఉపయోగించాలి, దాన్ని చెప్పాలి, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రతిరోజు బైబిల్ చదువుతూ, వర్తమానాలు చదువుతూ, ప్రార్థిస్తూ నీ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు వెళతావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ద్వారం తెరవబడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? ఖచ్చితంగా ప్రభువా, నీ కొరకు జీవించడానికి, మీ పని చేయటానికి నేను తీర్మానం చేసుకున్నాను ప్రభువా. అలాగే మనం అందరం కూడా దేవుని మహింపరుస్తూ తీర్మానం చేసుకుని చుండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన మహింపరుద్దామా? ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నాకిచ్చెను
బోధను నేర్పించెను వాక్యపు అభిషేకము ఆయందు గుర్తించెను మనసా పాడుము మంచి దేవుని కొనియాడుము యేసు క్రీస్తుని కొనియాడుము సకల మర్మములు తాగిన సంగతులు ఏడవ దూత ద్వారా అన్నిటిని విప్పెను మనసా పాడుము మంచి దేవుని కొనియాడుము నాల్గవ ఎలియాగా బ్రహ్మమును పంపెను ఆది అపోస్తుల బోధను చక్కదిద్దెను మనసా పాడుము మంచి దేవుని కొనియాడుము. అవును ప్రభువా, ఈరోజు సమస్త మర్మములను ఏడవ దూత మా ప్రభువా విలియం బ్రన్హామ్ గారి ద్వారా ఆ రహస్య సంకేతం ఏంటో మాకు తెలియచేశారు. ప్రభువా, మేము దాన్ని కలిగి ఉండి ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెములో నాయన మేము ముందుకు వెళ్ళటానికి మీరే సహాయం చేయండి ప్రభువా అని ఆ రీతిగా మనమందరం కూడా తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా దేవ, ఈ ప్రాతకాలంలో కుటుంబ బలిపీఠంలో మా కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలోనికి వచ్చి మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రము నాయన. నిశ్చయముగా ప్రభువా అయా ఈ మాటలు మా హృదయంలో దాచుకొని ఓ ప్రభువా మా జీవిత కాలం అంతా కూడా మా ఆత్మీయ యాత్రలో ఎంతో మా ప్రభువా భయముతో జాగ్రత్తతో ముందుకు సాగిపోటకు సహాయం చేయండి. అవునయ్యా, మేము వెళ్ళి చెప్పటానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప వర్తమానం బట్టి స్తోత్రం నాయన. నిశ్చయముగా మా తండ్రి ఉదయకాలంలో ఎంతమంది నాయన కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నారో వారందరినీ దీవించండి నాయన. ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాలు మాకు సహాయం చేసి మాకు తోడుగా ఉండి మీరు మాకు కృప చూపించమని మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానం దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ